హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మన సబ్స్క్రైబర్ వచ్చి కన్నడ సాంగ్ మీద చేయమన్నారు కాబట్టి అయితే చేసాను. ఇది ఎందుకు నాకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు డెఫినెట్గా అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, అంతకు మించి లేదు. ఏమైనా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. అలాగే మనం కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే అంటి పెట్టండి. మీకు కొత్త నెక్స్ట్ వీడియో కావాలన్నా కూడా అడగండి, నేను డిఫరెంట్గా తెచ్చి పెడతాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిరోజ్ ఉండి ఫిరోజ్ చేసిన తర్వాత వీడియోలోకి అయితే తెలుపుదాం. ఎడిటింగ్ అయితే ఎలా స్టార్ట్ అవుతాం. ಯಾಕೋ ಏನೇ ಹೊರಡ ಬರಕ್ ಮಿಟ್ಟಿಲ್ವಾ? ఫ్రెండ్స్, వీడియో తెచ్చారు కదా, నేను ఎందుకు నోట్లో పెట్టాను అనేది మీకు తెలుసు. అదేంటంటే కొన్ని కాపరేటివ్ వల్ల అయితే నోట్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ నేను చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేను డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చాను. అక్కడ వెళ్ళి 2 ఛానల్ కొత్త పోస్ట్ అయితే చేశాను. అక్కడ వెళ్ళి ఫుల్ స్క్రీన్ తీసుకోవచ్చు. ఓకే, అలా ఏమైనా ఈ వీడియో గురించి ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ వీడియో అని అడగండి, నేనైతే చేసి పెడతాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను అడిగే ఒకే రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మీ సపోర్ట్ అనేది మాకు ఎంత అవసరం. మీరు ఎంత నాకు సపోర్ట్ ఇచ్చే నేను అంత బాగా వీడియో తెచ్చాను. సపోర్ట్ చేయకపోతే నేను వీడియో వేసిన కూడా వృధా అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి అబ్బా, ప్లీజ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రెండ్స్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పటి వరకు మాట్లాడింది చాలు, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ప్రాజెక్ట్ వచ్చేసి బీట్ మార్క్, ఇంకోటి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఇప్పుడు చెప్పాను కదా మీకు డిప్రెషన్లో ఈ కొన్ని ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, ఒకటి బీట్ మార్క్, ఇంకోటి షేక్ ఎఫెక్ట్. అది ఇంపార్టెన్స్ అంటే మీకు డైరెక్ట్ అయితే అలర్ట్ మోషన్ అయితే ఇప్పుడు ఉంది. ఇక్కడ వచ్చి నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ చేశాను. బీట్ మార్క్ ఓపెన్ చేసిన ఇక్కడ మీకు 30 సెకండ్స్ వరకు అయితే సాంగ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చి నేను ఫాంట్ అనేది యాడ్ చేస్తాను. మీరు ఏం చేయకండి, ఈ ఫాంట్కి అయితే ఎఫెక్ట్ అయితే చూపెట్టి అది ఎలా అని చెప్తుందండి. ఫస్ట్ ఆప్లో అయితే మీరు అంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఆప్షన్ అవుతా ఇక్కడ ఫస్ట్ ఫాంట్ ఉంది కదా, అవుట్కి క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇది బాయ్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఈ వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఎండ్ వరకు చూడబ్బా ప్లీజ్. ఇక్కడ వచ్చేసి తర్వాత దీన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్ని ఫాంట్ ఉంటే అన్ని ఫాంట్కి అయితే మీరు ఎఫెక్ట్ అయితే కూర్చోపెట్టాలి. ఏమైనా ఈ డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. నేను ఎలా ఇచ్చాను అలా చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ వచ్చేసి 8.30 మిలియన్కి వచ్చేసి కింద ప్లస్సింగ్ తీసి మీడియాకి వెళ్ళి మీ యొక్క ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కవరేజ్ కూడా దాని మీద ట్యాప్ చేసి తర్వాత మీకు ఏమైనా ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇక్కడ మూవీ ట్రాన్స్లేషన్కి వెళ్ళి మీరు ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏమైనా ఫోటో ఇక్కడ వరకు దాకా దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ వరకు అయితే జరుపుకోండి, అప్పుడైతే మీకు ఫోటో అనేది పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. తర్వాత ప్లస్ యాంగిల్ తీసి మీడియాకి వెళ్ళి తర్వాత ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి. మీ దగ్గర 2 ఫొటోస్ ఉంటే చాలు, మీరు వీడియో ఎడిటింగ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే కూర్చుంటుంది. తర్వాత ఇక్కడ ఏమైనా ఇలా వచ్చే పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కవర్ అనేది తీసే అప్పుడు అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో యాడ్ చేశారు కదా, ఓన్లీ 2 ఫొటోస్ ఉంటే చాలు వీడియో అనేది ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తా ఇక్కడ ఉంది కదా, దాని ఎఫెక్ట్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 ఫోటోలు ఇమేజ్ ఉంది కదా, వాటికి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టండి. ఫస్ట్ ఆప్లో అయితే ఇక్కడ వచ్చేసి ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇంకో ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి మీకైతే వీడియో అనేది కూర్చుంటుంది, ఎడిటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అయితే చేసుకోవాలి. అది ఎలా చెప్తుందంటే ఇక్కడ మీకు రైట్ మార్క్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి తర్వాత ఇక్కడ హెచ్డి క్వాలిటీ ఉంది, మీకు ఎలాంటి హెచ్డి క్వాలిటీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంటుంది, సేవింగ్ ట్యాప్ చేసి మీకు సేవింగ్ గ్యాలరీ అయితే పోతుంది. నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు అయితే వచ్చాను ఫ్రెండ్స్, బాయ్.